ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా! ఆ బస్సు ఏసీ బస్సు. అది ఎందుకు చెప్తున్నా అంటే బస్ స్టాండ్‌లో బస్సులుంటాయండి. ఈ టయానికి ఈ టైమింగ్స్‌కి ఉంటాయి. 1 అవర్‌కోసారి, 1 అవర్‌కోసారి. సో, ఆ టైమింగ్స్ తెలుసుకొని బస్ స్టాండ్‌లో వెళ్ళండి. అది బెస్ట్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. ఇక్కడ చూసారా అక్కడి వరకు వాటర్ వస్తదనమాట. అదంతా ఆ సముద్రం వాటరే. నన్ను షార్ట్‌లో ఒక తమ్ముడండి ఇంకా చెప్పాడు. అది బురద ఉంది అంటే అది రివర్ అక్క అని పెట్టాడు. కాకపోతే అది రివర్ కాదండి. నాకు తెలీదా సముద్రం ఏంటి, రివర్ ఏంటి అని. నేను కూడా మాది కూడా సముద్రం వారే. నేనిప్పుడు ఎందుకు క్లారిటీగా చెప్తున్నా అంటే ఆల్రెడీ అడిగారు కదా! ఆ మాత్రం తెలియకుండా నేను అనేస్తానా అది సముద్రమా? లేకపోతే కాలువ? లేకపోతే గోదావరి అని? తెలియకుండానే నేను పెట్టేస్తానా? యూట్యూబ్‌లో చెప్తానా చెప్పు తమ్ముడు? అందరికీ చెప్తున్నా. అది సముద్రమేనండి. సముద్రం వెనక్కి వెళ్ళింది అంటే ఏదో సునామీ అండ్ ఏదో వస్తుంది అనే అర్థం. ఏదో భయంకరమైన ఏదైనా వస్తుంది అని అర్థం. కాకపోతే ఇక్కడ ఏంటంటే సముద్రం వెనక్కి వెళ్ళడం, శివలింగాలు దర్శనం ఇవ్వడం, మళ్ళీ సముద్రం ఫ్రంట్‌కి రావడం ఇవన్నీ ఉంది. ఎందుకంటే మహాభారతంలోనే చెప్పారు కదా! ఇది మహాభారతం నాటిదండి. అయితే అక్కడ అప్పుడు కౌరవులకి, పాండవులకి యుద్ధం జరిగాక చనిపోయాక శాపం తగులుతాదని దాని కోసమని కృష్ణుడు ఒకటి సరే మీకు విముక్తి కలగాలంటే కృష్ణుడు చెప్పింది చేయండి అని చెప్తారు కదా! అదండి. అంటే నాకు పూర్తిగా తెలీదు. నాకు అలా కొద్ది కొద్దిగా తెలుసు చెప్తున్నాం. అయితే ఇది చూడండి కావాలితే యూట్యూబ్‌లో చూడండి. ఇది సముద్రమా? లేకపోతే గోదావరా? లేకపోతే కాలువా? లేకపోతే చెరువా? అని. వేరే వేరే యూట్యూబ్‌లో అదే వేరే వేరే ఛానల్స్‌లో కూడా చూడండి. అది ఏంటో అన్నది మీకు కూడా క్లారిటీ వస్తది. నాకు తెలియకుండా చెప్పేస్తానా అది సముద్రమా అని? అంత తింగరదాన్ని అనుకుంటున్నారా ఏంటి? అది అంటే అక్కడ బురద ఉంది. నాకు తెలుసు. మా సైడ్ సముద్రం ఎలా ఉంటదంటే చాలా ఎక్కువ కెరటాలొస్తాయి. ఏమంటారు కెరటాలైతే చాలా గట్టిగా వస్తాయి. సౌండ్ కూడా వస్తది. అంటే కెరటాలొచ్చేటప్పుడు సౌండ్ వస్తది కదా! ఓరు అది. ఇది ఇక్కడ ఎలా ఉందంటే అంటే మేమెళ్ళింది హోలీ రోజు నాడు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. హోలీకి కాబట్టి హాలిడే ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్రౌడ్ వల్ల మాకంతగా సౌండు ఏంటి అంతలా అనిపించలా. ఇది ప్రశాంతంగా ఏదో గోదావరి ఉంటది చూడు, ఆ టైప్‌లో ఉంది మాట. ఇప్పుడు సముద్రపు మధ్యలో గోదావరిలాగే ఉంటదంటండి. చిన్న చిన్న అలల కిందే ఉంటాయి. పెద్దగా ఉండవంట. అని కొన్ని ఆటిల్లో చూసా అండ్ విన్నా అంతే. అంతకు మించే. నేనేమి దగ్గరికి వెళ్లి ఏమి చూసేలా. అయితే ఇదేంటంటే అలాగే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అలా లేదు. కాపోతే బురద ఉంది. అలా అని చెప్పి ఇది కాలవ కాదు, గోదావరి కాదు. ఓకేనా తమ్ముడు? అయితే ఇది సముద్రం మాట. అది హోలీ రోజు నాడు కాబట్టి చిన్న వీడియో తీసా. ఇక్కడ హాయ్ చెప్తున్నారు అక్కడ తమ్ముళ్ళు అనుకోలో, అన్నయ్యలు అనుకోలో సారీ అన్నయ్యలే అనాలి. ఇక్కడ ఈ అబ్బాయి చిన్న అబ్బాయే తమ్ముడు. అయితే అలా అండి. హోలీ రోజు నాడు కాబట్టి హోలీ అంటే వాళ్ళకి పెద్ద ఫెస్టివల్ కాబట్టి నార్త్ సైడ్ అంతా చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. అండ్ ఏమంటారు హోలీకి హాలిడే కదండీ! ఆ హాలిడే గురించి మేము వెళ్ళడం అది బావుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. ఇదంతా కాకపోతే మనం ఎలా వెళ్ళాలి ఏంటి అని కొంచెం ఏమంటారు మనం మ్యాప్ ఏసుకోవడమో లేకపోతే జస్ట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అయన్నీ యూట్యూబ్‌లో కొంచెం సెర్చ్ చేసి అలా వెళ్ళండి. మేము వెళ్ళాం కానీ చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే చెప్పాను గదా! నైట్ కాదండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము మేము. చాలా ఇబ్బంది పడ్డాం.